Hi guys, welcome back to another reviews. Here is the review of Mechanic Rocky acted by Vishwak Meenakshi Chaudhary and Shraddha Srinath. సినిమా అయితే బాగుంది ఫ్రెండ్స్. నాకైతే నచ్చింది. సినిమా చూసాక థియేటర్ నుంచి బయటకొచ్చేటప్పుడైతే ఒక మంచి సినిమా చూసాన ఫీలింగ్ అయితే నాకు కలిగింది ఫ్రెండ్స్. జెన్యూన్‌గా చెప్తున్నా. చాలా మంచి మూవీ. ఫస్ట్ హాఫ్‌లో ఒక 30 మినిట్స్ వరకు కూడా ఇదేంట్రా నాయన ఈ మూవీకొచ్చిన విశ్వక్ సేన్ భయ్య మీద నమ్మకం పెట్టుకొని ఇలాంటి మూవీకొచ్చేసిన ఏందిరా అనేసి అనిపించింది. ఈరోజు చాలా సినిమాలు రిలీజ్ అయినాయి. అయినా కూడా విశ్వక్ సేన్ అన్న మీద నమ్మకం ఉంది. మంచి క్యారెక్టర్ ఉన్న సినిమాలైతేనే తీసుకుంటాడు. స్టోరీ కూడా మంచిగున్నదైతేనే తీస్తాడని కొంచెం నమ్మకం ఉంది నాకైతే. ఆయన ప్రీవియస్ సినిమాలన్నీ కూడా అలాగే ఉంటాయి కదా! నేచురల్‌గా ఉంటుంది అన్న యాక్టింగ్ ఆఫ్‌కోర్స్. అలా అని సినిమాకి పోయాక ఫస్ట్ 20, 30 మినిట్స్ చూసేసరికి ఏంట్రా సినిమా? ఎటుబోతుంది? ఏంది కథ? అసలు ఏం అర్థం కాలే ఫ్రెండ్స్. స్టోరీ రివీల్ అయితున్న కొద్దీ ఇంకా మనకి ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. మరి బీభత్సంగా అంతగా ఏం లేదులే గానీ, కొంచెం కొంచెం స్టోరీ ముందుకెళ్తున్న కొద్దీ మంచి పాయింటే అన్నట్టు అనిపించింది. ఫస్ట్ హాఫ్ వరకైతే డీసెంట్‌గా జస్ట్ అలా ఓకేగా వెళ్ళిపోయింది. సాంగ్స్ కొంచెం పర్లేదు బానే ఉన్నాయి. బీజీఎం కూడా ఫస్ట్ హాఫ్ వరకైతే కొంచెం బానే ఉంది గానీ, కొంచెం 20-30 మినిట్స్ వరకైతే డల్‌గానే ఉంది సినిమా. హీరో ఫాదరు, ఫ్రెండు, గ్యారేజ్ అలా వెళ్తూ వచ్చింది. అనుకోకుండా ఒక క్యారెక్టర్ ఎంటర్ అవుతుంది. ఆ క్యారెక్టర్ ఫస్ట్ హాఫ్‌లో చూస్తే ఏదో నార్మల్‌గా అనిపించింది. తర్వాత సెకండ్ హాఫ్‌కొచ్చేసరికి స్టోరీ మొత్తం ఆ క్యారెక్టర్ చుట్టే ఉండటంతో చాలా ట్విస్ట్ అనిపించింది ఆ మూమెంట్‌లో మాత్రం. సెకండ్ హాఫ్ మాత్రం టూ గుడ్ అంతే. సెకండ్ హాఫ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా టూ గుడ్. ప్రెజెంట్ వాళ్ళు తీసుకున్న స్టోరీ పాయింట్ కూడా హైలైట్ ఉంది. ప్రెజెంట్ బయట జరుగుతున్న సిట్యుయేషన్స్ చెప్పాలంటే ఫ్రాడ్స్ ఎలా జరుగుతున్నాయి అన్నీ క్లియర్ కట్‌గా చూపించారు. నాకైతే భలే అనిపించింది ఫ్రెండ్స్. సెకండ్ హాఫ్ మొత్తం ఎక్కడ తీసేయలేదు. సూపర్‌గా ఉంది. సెకండ్ హాఫ్‌లో వచ్చే ఫస్ట్ సాంగ్ కూడా సూపర్‌గా ఉంది. కమింగ్ టు పెర్ఫార్మన్సెస్ ఇక విశ్వక్ సేన్ అన్న గురించి చెప్పాల్సిన అవసరం లేదు. నేచురల్‌గా హి డిడ్ వెరీ వెల్. విశ్వక్ సేన్ అన్న గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మనందరికి తెలిసిందే. ప్రాణం పెట్టేస్తాడు. అసలు ఏదో సినిమా చూస్తున్న ఫీలింగ్ అయితే ఉండదు. అన్న యాక్టింగ్ చూస్తుంటే. జనరల్ నేచురల్‌గా వెళ్ళిపోతది. మనం ఇన్వాల్వ్ అయిపోతాం అన్న క్యారెక్టర్‌లో మనం గూడా. అట్లా చేసేస్తుంటాడు. మాస్కా దాస్ తెలుసేగా. నెక్స్ట్ వచ్చేసరికి మీనాక్షి చౌదరి ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో అసలు హీరోయిన్ అంటేనే ఒక 2, 3 పాటలు, కొన్ని లవ్ సీన్స్ అక్కడక్కడ కొంచెం కనిపించి అలా వెళ్తున్న సిట్యుయేషన్‌లో ఈమె తీసుకున్న 2, 3 ప్రీవియస్ సినిమాలు చూసుకున్నా కూడా అన్ని స్టోరీ లైన్ బేస్డ్‌గా ఉన్నాయి. చాలా ఇంపార్టెన్స్ ఉన్న రోల్ చేస్తుంది ఈ మధ్య. ఆ సినిమాలో ఉందంటే మినిమమ్ హిట్ అయిపోతుంది ఆ సినిమా. స్టార్టింగ్‌లో చూసినా అప్పుడు ఒకసారి కనిపించింది. మళ్ళొకసారి కనిపించింది. ఏంట్రా మీనాక్షి చౌదరి ఇలాంటి క్యారెక్టర్ ఎంచుకుందనుకున్నా. సినిమా పోతున్న కొద్దీ ఆహా! ఇదా పాయింట్ అన్నట్టు అర్థమైపోయింది. సెకండ్ హాఫ్‌లో ట్విస్ట్ అండ్ టర్న్స్ చాలా ఉంటాయి ఫ్రెండ్స్. సూపర్‌గా ఉంది సెకండ్ హాఫ్ మాత్రం. ఫస్ట్ హాఫ్ ఒకటి చూసేసి మీలా డిసైడ్ కాకండి. సెకండ్ హాఫ్ వరకు పూర్తిగా చూడండి. సెకండ్ హాఫ్‌లో ఉంది మొత్తం సినిమా అంతా. ఫస్ట్ 20, 30 మినిట్స్ తప్ప తర్వాత నుంచి స్టోరీలోకెళ్ళిన కొద్దీ సూపర్‌గా అనిపిస్తుంటది మనకే. అవును కదరా! ఇట్లా బయట ఇలాగనే జరుగుతుంది గదా! ఇప్పుడన్నట్టు. మనం ఎంతమంది చెప్పినా వినమనుకోండి బయట. కొంచెం తెర మీదన్నా జూస్తే అవగాహన ఎక్కువ మైండ్‌లో ఫిక్స్ అయిపోతది గదా! అట్లా బాగా అనిపించింది. బయట ఇప్పుడు సైబర్ క్రైమ్స్ ఎలా జరుగుతున్నాయో క్లియర్‌గా చూపించారు. లైక్ ఎల్ఐసి ఫ్రాడ్స్. స్టోరీ అయితే బాగుంది సెకండ్ హాఫ్. డైరెక్టర్ డీల్ చేసిన విధానం బాగుంది గానీ, కొన్ని సీన్స్ స్టార్టింగ్‌లో అనవసరంగా పెట్టినట్టు అనిపించింది. ఇది తప్పితే మిగతాదంతా సూపర్‌గా ఉంది సినిమా. సునీల్ క్యారెక్టర్ కూడా సూపర్‌గా ఉంది. బీభత్సమైన విలన్ రోల్ అనుకున్నా ఫస్ట్ చూసిన తర్వాత. పోను చూస్తే మంచి క్యారెక్టర్ బానే ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి విశ్వక్ సేన్ ఫ్రెండ్ క్యారెక్టర్ హర్ష కూడా సూపర్‌గా చేశాడు. ఫన్ మంచిగా జనరేట్ అయింది వాళ్ళిద్దరి మధ్యలో. హైపర్ అది కూడా ఉన్నంత వరకు పర్లేదు బానే డీసెంట్ క్యారెక్టరే ప్లే చేశాడు. నెక్స్ట్ వచ్చేసరికి మిగతా క్యారెక్టర్లు కూడా అందరూ బాగా ప్లే చేశారు. నేనైతే ఏ ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా పోయినా ఫ్రెండ్స్. జస్ట్ నార్మల్‌గా వెళ్ళేసిన. అంతే ఎక్స్‌పెక్టేషన్స్ అయి అని పెట్టుకొని మాత్రం పోమాకండి. నార్మల్‌గా వెళ్ళండి. ఒక మంచి సినిమా చూసిన ఫీల్ అయితే కలుగుతుంది ఖచ్చితంగా. మనం పెట్టిన మనీకైతే న్యాయం జరుగుతుంది. ఓవర్ ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకొని పోతేనే మనం డిసప్పాయింట్ అయ్యే అవకాశం ఉంది. మంచి స్టోరీ లైన్ ఉంది. మంచి సాంగ్స్ ఉన్నాయి. మంచి బీజీఎం ఉంది. హీరోయిన్ మధ్య కూడా కొంచెం లవ్ స్టోరీ అది ఇది కొంచెం పర్లేదు అనిపించింది. బీభత్సంగా అన్నంత లేదు గానీ పర్లేదు బానే అనిపించింది. ఇక స్టోరీ బేస్డ్ కాబట్టికి మిగతా అన్నీ అలా వెళ్ళిపోతాయి అంతే ఇంగ. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3.5 ఔట్ ఆఫ్ 5. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎన్ఆర్ రివ్యూస్. కొంచెం సపోర్ట్ చేస్తే నేను ఇంకొంచెం ఎక్కువ రివ్యూ చేయడానికి అవకాశం ఉంటది ఫ్రెండ్స్. జెన్యూన్‌గా మనం సినిమా చూసి ఎక్స్‌పీరియన్స్ చేసి చెప్తున్నా. వాళ్ళు వీళ్ళు చెప్పిందనకుండా నాకేమనిపించింది సినిమా చూసేటప్పుడు, సినిమా చూసే కానీ మీకు జెన్యూన్‌గా రివ్యూ ఇస్తున్నా. సో, మీరు కొంచెం సపోర్ట్ చేస్తే నేను ఇంకొన్ని రివ్యూ చేయడానికి, జెన్యూన్ రివ్యూస్ చెప్పడానికి నాకు అవకాశం ఉంటది. సో, ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.